వీళ్ళు చెడేది గాక ఇంకా తెలిసి తెలియని వాళ్ళకి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అఫీషియల్గా నా ఛానల్ నుంచి కామెంట్ మీకు రిప్లై వస్తేనే మీరు రెస్పాండ్ అవ్వండి. అసలు నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా మీకు రిప్లై ఇస్తున్నారు. ఆ రిప్లై వల్ల ఏంటంటే అదే నిజమని మీరు నమ్మేస్తున్నారు, మీ ఛానల్స్ అయితే ప్రాబ్లంలో పడుతున్నాయి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. అండ్ జూలై 15th వీడియో చేసినప్పుడు అక్కడ కొన్ని కామెంట్స్ అయితే చూశాను. అండ్ ఈరోజు ఇందాక ఒక వీడియో పెట్టాను కదా, మానిటైజేషన్ రివ్యూ ప్రాసెస్ కూడా మారింది, సో ఇప్పుడు కొంచెం కాంప్లికేట్ చేశారు అని చెప్పి ఒక వీడియో చేశాను కదా. సో దాని కింద కూడా కొన్ని కామెంట్స్ అయితే చూశాను. అయితే 100 కామెంట్స్ వస్తే 100 కామెంట్స్లో ఒక 4-5 కామెంట్స్ మాత్రం కొంచెం డిస్టర్బింగ్గా అనిపించినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెడేది కాక జనాన్ని కూడా చెడగొడుతున్నారు. అంటే ఏంటంటే తెలియని ఇన్ఫర్మేషన్ని కామెంట్ సెక్షన్లో వేసేస్తున్నారు. నాకేదో తెలియదు, నా నోటుకు వచ్చిన సమాధానం నేను చెప్తున్నాను అంటే. ఇంకా చాలా కామెంట్స్ రాశారు, వాటన్నిటిని కూడా నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ ఫొటోస్ అయితే తీసుకున్నాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఒకటే చెప్తాను, ఇక మీదట ఇలాంటి కామెంట్స్ మీద రెస్పాన్స్ వీడియో ఇంకొకటి అయితే రాదండి. ఎందుకంటే బేసిక్గా నేనే కాంట్రవర్సీలు అవాయిడ్ చేయండి అని చెప్తాను, బట్ నేను కాంట్రవర్సీ క్రియేట్ చేయకూడదు. బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను వీడియో అని అంటే, అసలు ఫస్ట్ వీళ్ళకి ఒక నాలెడ్జ్ లేదు, నాలెడ్జే లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు వీడియోలో చూపిస్తా, అవన్నీ ఒకసారి మీరు చూడండి, మీకే అర్థమైంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి. మీరు ఒకవేళ నన్ను సపోర్ట్ చేయాలంటే లైక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే కామెంట్ పెట్టారో నాలెడ్జ్ లేని పర్సన్స్, వాళ్ళకి లైక్స్ రూపంలోనే సమాధానం తెలుస్తుంది. ఓకేనా, లైక్స్ అయితే చేయండి. ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. మోస్ట్ కామన్గా వచ్చిన కామెంట్స్ కొంచెం నెగిటివ్ వేలో వచ్చినాయి. ఏంటంటే స్లైడ్ షో వీడియోస్కి మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది, నీకు తెలీదు. ఓకేనా, కాబట్టి నువ్వు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత చెప్పండి అని అంటున్నారు. ఎవరో వీళ్ళకి చెప్పారంట స్లైడ్ షో వీడియోస్కి మానిటైజేషన్ అవుతుంది అని చెప్పేసి. సరే ఓకే, నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళకి చెప్పారో, ఓకేనా, ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఛానల్ క్రియేట్ చేయండి, కొత్తగా క్రియేట్ చేసేసి స్లైడ్ షో వీడియోసే పెట్టండి. మొత్తం ఫొటోస్ పెట్టి స్లైడ్ వేసి ఇంకొకటి వేసి అది వేసి ఏదో ఒకటి చేసి స్లైడ్ షో వీడియోస్ చేసి, కొంతమంది వాయిస్ ఇస్తా అంటున్నారు, కొంతమంది మ్యూజిక్ అంటున్నారు, మీ ఇష్టం, మీరు ఎలా పడితే అలా చేయండి. అలా చేసి మానిటైజేషన్కి అప్లై చేయండి. అర్థమవుతుందా? మానిటైజేషన్కి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా అనేది నా ఛానల్ నేమ్ని ట్యాగ్ చేయండి, @RightOfYou అని పెట్టి మధురాక్ అని మెన్షన్ చేసి, చూడు నా ఛానల్ మానిటైజేషన్ అయిందని చూపించండి. ఓకేనా, చూపిస్తే నేను ఒప్పుకుంటా, ఓకే నాకే ఇన్ఫర్మేషన్ తెలియక నేను మాట్లాడానని నేనే ఒప్పుకుంటా. ఓకేనా, ఎందుకంటే గాయస్ నేను ఒకటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. రెగ్యులర్గా నాకు ఎన్ని కాల్స్ వస్తాయంటే, ఇప్పుడు మీకు చూపించేది ఓన్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చిన కాల్స్. అండ్ ర్యాండమ్గా కొన్ని స్క్రీన్ షాట్స్ వేస్తాను చూడండి. కాల్ మీ 400 డబ్బులు కట్టి మాట్లాడాలి. ఓకేనా, సో నిమిషానికి ఇంత అని చెప్పేసి మనీ పే చేసి మాట్లాడాలి. వీళ్ళందరూ మనీ పే చేసి మాట్లాడేవాళ్ళే. సో మీరు అనొచ్చు, అన్న మనీ పే చేసి మాట్లాడేది ఏంటన్నా, ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని అంటే, ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్ బేస్ 2,14,000 మంది ఉన్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో 9,000 మంది ఉన్నారు. ఒక్కసారిగా ఇప్పుడు తక్కువలో తక్కువ ఒక 500-600 ఫోన్ కాల్స్ అయినా వస్తాయి కదా. 500-600 ఫోన్ కాల్స్ ఒక వ్యక్తి మాట్లాడాలంటే అవ్వదు. ఇంకొకటి, నేను పెట్టాలంటే నేను దీనికోసం సపరేట్గా మెంబర్షిప్స్ క్రియేట్ చేసి మెంబర్స్కి మాత్రమే నేను ఈ వీడియో చూడడానికి యాక్సెస్ ఇస్తాను పెట్టొచ్చు, డబ్బుల కోసమే కావాలంటే. కానీ నేను మీకు ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాను? ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అవసరమైన వాళ్ళే చేయండి అని కూడా నేను చెప్తున్నాను కాల్ మీ 4లో. ఓకేనా, సో పెట్టాలంటే నాకు అదొక దారి కూడా ఉంది కదా. అయినప్పటికీ కూడా అవసరమైన వాళ్ళే కాల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ ఉండాలి అన్నట్టుగా నేను చేశాను. టైంపాస్ బ్యాచ్ ఉంటారు. ఇప్పుడు ఫ్రీగా అందించే కంటెంట్కే పుట్టగొడుగుల్లాగా ఎన్ని కామెంట్స్ వచ్చాయి చూడండి, నెగిటివ్ కామెంట్స్. 100 మంది కామెంట్ చేస్తే 100 మందిలో 98% పాజిటివ్ కామెంట్స్, 2% నెగిటివ్ కామెంట్స్, డిస్లైక్స్ వచ్చాయి. ఒకసారి లైక్స్ రేషియో కూడా మీకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఈ 2 వీడియోస్కి లైక్స్ రేషియో ఎంత పర్సెంట్ ఉందో చూడండి. అంటే అంతమందికి నచ్చిన వీడియో వీళ్ళ వరకు ఎందుకు నచ్చట్లేదు? ఎందుకంటే వీళ్ళ ఛానల్స్ అవే కదా. ఇప్పుడు ఓడిపోతున్నారు అనుకోండి, ఓడిపోయే వాడికి ఒకడో ఇద్దరో తోడు ఉండాలి కదా. వాళ్ళ ఆ తోడు కోసం కామెంట్ సెక్షన్లోకి వచ్చి గెలుగుతున్నారు. అంటే వాడు చెడింది కాక ఇంకొక 4 లాగుదాం, నేను ఎట్లాగో కుడిసిపోయాను, మిమ్మల్ని కూడా గుడపాలి అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యి వచ్చి కామెంట్స్ పెడుతున్నారు. ఓకేనా, సో అది ఫస్ట్ కామెంట్. నేనైతే చెప్పాను కదా, ఓపెన్ ఛాలెంజ్, స్లైడ్ షో వీడియోస్ పెట్టండి,
మానిటైజేషన్కి అప్లై చేయండి. అప్రూవల్ అయిన తర్వాత దాని స్క్రీన్ షాట్ తీయండి, నా పేరుని ట్యాగ్ చేయండి, మీ కమ్యూనిటీ ట్యాబ్లో ఆ పిక్చర్ పెట్టి నా పేరుని ట్యాగ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. అది నేను స్క్రీన్ షాట్ తీసుకొని నా ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకుంటాను. నాదే తప్పు, నాకే నాలెడ్జ్ లేదు అని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే రెగ్యులర్గా ఇంతమంది కాల్ చేస్తున్నారు, ఇంతమందిలో రెగ్యులర్గా నాకు ఒక 100 కాల్స్ పైననే వస్తాయి. ఈ 100 కాల్స్లో కూడా చాలామంది 20-30% ఆఫ్ ది పీపుల్ అన్న నేను పిక్చర్స్ పెట్టి స్లైడ్ షో వేస్తున్నా, ఈవెన్ నేను వాయిస్ ఇస్తున్నా, అయినా నా ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందన్న అని అంటున్నారు. మరి వాళ్ళకి ఎవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్పరు. ఇక్కడ వాగుతారు పిచ్చి కుక్కర్లాగా, ఇక్కడ కామెంట్ సెక్షన్ దగ్గరకు వచ్చి వాగుతారు. మీ కామెంట్స్ అంటే ఇతను చెప్పింది కరెక్ట్ కాదా, ఓకే ఈ కామెంట్లో నాకు రిప్లై ఇచ్చినోడే కరెక్టా అని చెప్పేసి మిమ్మల్ని బ్లైండ్గా ఫాలో అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఛానల్ని కూడా ప్రాబ్లంలోకి నెట్టేసుకుంటారు. తర్వాత వాళ్ళ ఛానల్కి ప్రాబ్లం వస్తుంది. ఆల్రెడీ ఇది జరిగింది అన్న, నీ కామెంట్ సెక్షన్లో నీకు మెసేజ్ చేస్తే నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, ఎవరో ఒక అతను అయితే నాకు రెస్పాండ్ అయ్యారు, ఇలా పెట్టొచ్చు అన్నారు, నేను అదే రకంగా ఫాలో అయ్యానన్నా, సో ఫైనల్గా నా ఛానల్ చూసుకుంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందన్న అని అన్నారు. మరి ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అయ్యారంటే Call-Me-4లో కాంటాక్ట్ అయ్యానన్నా అన్న. ఇదేదో ఆ రోజే చేస్తుంటే నేను కరెక్ట్గా మీకు సమాధానం చెప్పేవాడిని కదా అని అంటే, లేదన్నా మీరు కామెంట్స్కి రెస్పాండ్ అవుతారా అని అనుకుంటాను. ఒక్కసారి నా కామెంట్స్ అన్నీ నేను స్క్రోల్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఒక్క నిమిషానికి, ఒక గంటకి ఎన్ని కామెంట్స్ వస్తాయో ఒకసారి చూడండి. ఆ కామెంట్స్ అన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్లో రెస్పాన్స్ ఇవ్వాలి, యూట్యూబ్ కామెంట్స్కి రెస్పాన్స్ ఇవ్వాలి, Call-Me-4 కాల్స్ వస్తే వాటికి రెస్పాన్స్ ఇవ్వాలి, నేను ఒక్కనే కదా, నన్ను కూడా అర్థం చేసుకోండి. నేను అందుకే కదా మీకు డైరెక్ట్గా కామెంట్స్ ఇవన్నీ నేను కుదిరినంత వరకు రెస్పాన్స్ ఇస్తాను, కుదరకపోతే డైరెక్ట్ Call-Me-4లో కాల్ చేయండి అని నేనే చెప్తున్నాను కదా. జస్ట్ ఒక 50 రూపీస్ 30 రూపీస్ అట్లా లోడ్ చేసుకోండి, కాల్ చేయండి, కనెక్ట్ అవుతుంది, మీకున్న డౌట్స్ అడగండి, క్లియర్ఫై చేసుకోండి, అయిపోతుంది. దట్స్ ఇట్, అంతే. ఓకేనా? సో ఇందాక చెప్పాను కదా, ఎందుకు డబ్బులు కట్టి ఫోన్ చేయాలి అని అంటే, నేను అక్కడ మనీ పెట్టకపోతే ఇలాంటి చిల్లర యాదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తారు, ఉన్న ఒక్క దారిని కూడా ఆగం చేసేస్తారు. నేను అందుకనే అక్కడ నేను Call-Me-4 యాప్లో జాయిన్ అయ్యాను. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవుతారు. అవసరం లేని వాడు టైం పాస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆగిపోతారు. అది ఒక ఫిల్టర్ అంతే. ఓకేనా? మీరు ఏదైనా అనుకోండి, అదొక ఫిల్టర్ లాగా వర్క్ అవుతుంది. అందుకని నేను Call-Me-4లో జాయిన్ అయ్యాను, అర్థం చేసుకోండి. అప్పటికి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను ఒకటే అంటాను, ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, అవసరం ఉంటేనే కాల్ చేయండి, అవసరం లేకపోతే వద్దు. నేను అదే చెప్తాను. అసలు కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోలో చెప్పే పాయింట్స్ కూడా రిపీటెడ్గా, నేను స్లైడ్ షో వద్దురా బాబు అని అంటే, అన్న స్లైడ్ షోస్ వాడొచ్చా అన్న, డీజే సాంగ్స్ వద్దని నేను అక్కడ చెప్తాను, అన్న డీజే సాంగ్స్ పెట్టొచ్చా, వాడకూడదు బ్రో అని ఓపిక చేసుకొని నేను కామెంట్కి రిప్లై ఇస్తే వాళ్ళు వాడుతున్నారు కదన్న, వాళ్ళ సంగతి నీకెందుకు బ్రో? వాడు ఎక్కడైనా సంఘాన్ని ఆపుతాడు, నీకెందుకు? వాడి ఛానల్కి ఏదన్నా ప్రాబ్లం వచ్చి పోతుంది ఛానల్, మరి వాడి ఛానల్ పోయినట్టు నీ ఛానల్ పోతే అప్పుడు కంపేర్ చేసుకోవే. వాడి ఛానల్ పోయిందిగా నా ఛానల్ ఇంకా ఉంది ఏంటన్నా అని చెప్పేసి అప్పుడు కంపేర్ చేసుకోవే. మేలుకోండి, కొంచెం ఆ సోమరితనంలో నుంచి బయటికి రండి ఒకసారి. ఓకేనా? ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాలి? మీకు అసలు నాకు అవసరం లేదు. గట్టిగా మాట్లాడితే పాలసీ చెప్తాను, చెత్త కామెంట్స్ డిలీట్ చేసుకుంటాను, నాకు అవసరం కూడా లేదు. ఓకేనా? వాడెవడో వచ్చి మీ కామెంట్కి రిప్లై ఇచ్చి వీడు చెప్పేదంతా వేస్ట్, ఇగో ఇలా కాదు ఇలా ట్రై చేయ అని అంటాడు, మీరు అలా ట్రై చేస్తారు, మానిటైజేషన్ పోతుంది, నాకు సంబంధం కూడా లేదు, నేను వదిలేస్తాను. అప్పుడు ఏం చేస్తారు? ఎవ్వడు కూడా బాధ్యత తీసుకోండి. నాకు బేసిక్గా మీరు నన్ను ఎలాగైనా అనుకోండి, నాకు తెలుగు కమ్యూనిటీ, ఎవడి కమ్యూనిటీని వాడు కాపాడుకుంటున్నాడు. హిందీలో చూడండి ఒక్కొక్క కమ్యూనిటీ ఎంత బాగున్నాయో. హిందీ కమ్యూనిటీ, వాడి కమ్యూనిటీ గ్రో అవ్వాలి, వాళ్ళు హెల్ప్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంగ్లీష్ కమ్యూనిటీ చూడండి ఎట్లా ఉంది, తమిళ్ చూడండి ఎట్లా ఉందో, మలయాళం చూడండి ఎట్లా ఉందో. మన ఒక తెలుగు కమ్యూనిటీనే కొంచెం మన వాళ్ళని పైకి తీసుకొద్దామని అంటే ఎవడో ఒకడు వాడు మీ కాళ్ళు పట్టుకొని కిందగా లాగుతాడు, అయినా కానీ మీరు వాడి మాటే నమ్ముతారు. వాడికి నాలెడ్జ్ లేదు, ఏం లేదు, ఏమి లేకుండా నోటుకు వచ్చింది. తిరిగి ఒకడు ఇలాంటి కామెంట్స్ పెడితే నేను వాడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేసి, నీ బాధ ఏంది బ్రో నాకు అర్థం కావట్లేదని నేనంటే, అన్న మీరు చెప్పేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న అని చెప్పేసి అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి వాడికి మళ్ళీ పర్సనల్గా నేను కాల్ చేశాను. చెప్పు బ్రో, ఇప్పుడు మాట్లాడు బ్రో, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటే, వాడు ఏదేదో చెప్తున్నాడు. నేను కొన్ని పాలసీ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, చదువుకున్నావా అన్నాడు. చదువుకున్నాను అన్నాడు. అది చదివి నాకు ఒకసారి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయన్నాను. అన్న ఇది మానిటైజేషన్ పాలసీ అన్న అని అన్నాడు. మానిటైజేషన్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయనన్నాడు. అన్న ఇవన్నీ నాకు తెలుసు, నీకు తెలిసిందేదో ఎక్స్ప్లెయిన్ చేయరా బాబు, నేను వింటాను అని నేనంటే, అట్లా కాదు నాకు తెలుసు ఇవన్నీ అని అంటున్నాడు. తెలుసు తప్ప ఏం మాట్లాడలేదు.
వాడి ఛానల్లో మొత్తం సినిమా హీరోయిన్లు, ఆ హీరోయిన్కి ఈ హీరోతో ఎఫైర్ ఉంది. జబర్దస్త్లో యాక్టర్స్ కొంతమందిని తీసుకొని ఆ యాక్టర్లో ఫోటోలు పెట్టి యాక్సిడెంట్లో భారీ మరణం, అదే ఏదో దారుణ మరణం చెందారు, లారీ కింద పడ్డాడు, తల పగిలిపోయింది, ఇదేంటి ఇండస్ట్రీ మొత్తం దుఃఖంలో ఉంది. ఇవే వాడి ఛానల్ నిండా ఇవే వీడియోస్. బ్రో ఈ వీడియోస్ యూట్యూబ్ వాడు పెట్టమని మీకు చెప్పాడా, లేకపోతే ఇంకెవడన్నా ఎంకరేజ్ చేశాడని అంటే, అన్న లేదన్నా చాలామంది పెడుతున్నారన్న అంటే, పలాని పర్సన్ చనిపోయాడని పెట్టావు కదా, మరి ఆ పర్సన్ నీకు బతికే ఉన్నాడు కదా, మరి ఆ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, కనీసం నీకు మనస్సాక్షి లేదా, మానవత్వం లేదా అని అంటే, అదంతా నీకు అవసరం లేదన్నా, నువ్వు పాలసీ గురించి మాట్లాడు. నేను పాలసీ గురించే మాట్లాడుతున్నా. నువ్వు నీ ఛానల్లో పెట్టే కంటెంట్ ఏంది, నీది నువ్వు చూసుకోవటం చక్కగా రాదు, ఎదుటి వాడి దగ్గరకు వచ్చి ఏలు పెట్టాల. అందరు ఇలాగే ఉన్నారు, బఫూన్ యాదవులు అందరు ఇలాగే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు కామెంట్స్, ఇంకొంతమంది కామెంట్స్ విచిత్రంగా కామెంట్స్ పెడతారు. అన్న ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్న, అసలు యాక్చువల్లీ ఇది కాదన్న. మళ్ళీ వాడు పెట్టేది వాడు ఒరిజినల్ అకౌంట్తో కాదు, వాడు ఫేక్ అకౌంట్తో పెడతాడు. ఎందుకు రాంగ్? ఇప్పుడు రాంగ్ నేను చెప్తున్నాను అని నీకు అర్థమైంది అన్నావు, మరి నేను రాంగ్ ఏం చెప్పాను, ఎక్కడ చెప్పాను, ఫుల్గా అది టైప్ చేసి పెట్టు, మ్యాటర్ క్లియర్గా పెట్టు. అండ్ అట్లాగే నీ అఫీషియల్ అకౌంట్తో పెట్టు. నువ్వు తప్పు చేయనప్పుడు నీ అఫీషియల్ అకౌంట్తో పెట్టడానికి నీకేంటి నొప్పి? అట్ట కాదు, అవి చేత కాదు అది. ఓకేనా? ఆ రెండవ విషయం ఏంటంటే ఏఐని యూజ్ చేయవచ్చు అంట, ఏఐని వాడవచ్చు, చాలామంది వాడుతున్నారు అది ఇది అని చెప్పేసి నోటు. అరే నాయన, వాడు ఏమన్నాడు, నాన్ అథెంటిక్ కంటెంట్, మాస్ ప్రొడ్యూస్డ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి వీడియోస్ అనేది మనం పెట్టకూడదు అంటే, వీడు ఏమంటున్నాడు, ఏఐని వాడొద్దు, ఏఐని వాడి దారుణాలు క్రియేట్ చేస్తున్నారు, లేని కూడా ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు రా బాబు, ఏఐని వాడొద్దు. ఒకవేళ మీరు వాడాలనుకుంటే ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ ఎంజాయ్ఫుల్గా కానీ ఏదైనా సరే మీరు వాడాలి అనుకుంటే లిమిటెడ్గా వాడండి, చాలా తక్కువగా వాడండి. మీరు ఏదన్నా ఇప్పుడు ఏరియా 51 ఉంది, యూఎస్లో ఏరియా 51 ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఫోటో తీసుకురాలేం కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఏఐతో ఏరియా 51 లాంటి ఒక నమూనాని మనం ఎగ్జాంపుల్ కింద క్రియేట్ చేసి, ఇగో చూడ్డానికి ఇలా ఉంటుందండి, నేను ఏఐతో జనరేట్ చేశాను, ఒకసారి చూడండి అని చెప్పేసి క్లియర్గా 2-3 సెకండ్స్ స్క్రీన్ మీద పెట్టి మాట్లాడి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి అన్నట్టుగా చెప్పాడు. అంటే లిమిటెడ్గా వాడండి, వెరీ లిమిటెడ్గా వాడండి. మీరు వాడిన దానికి ఒక పర్పస్ ఉండాలి, ఆ పర్పస్ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్కి ఛాన్స్ లేదు అని క్లియర్గా చెప్పాడు. ఏఐ వాడవచ్చు, డైరెక్ట్గా ఫోటోలు తీయొచ్చు, మ్యూజిక్ పెట్టవచ్చు, వాయిస్ ఉన్నా లేకపోయినా మానిటైజేషన్ వస్తుంది. నోటికి వచ్చిన సోది చెప్తున్నారు. అదే రిపీట్, నువ్వు చెడింది కాక వనాన్ని చెడగొడుతున్నావు. ఓకేనా? అండ్ మూడోది మ్యూజిక్ వాడవచ్చు అంటే, ఎవరు చెప్పాడు? ఈవెన్ యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న మ్యూజిక్స్ మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. ఈరోజు మీరు వాడిన మ్యూజిక్ 1 year తర్వాత చూడండి, ఆ మ్యూజిక్ పాపులర్ అయితే అది నార్మల్ మ్యూజిక్ నుంచి ప్రీమియం లెవెల్లోకి వెళ్ళిద్ది. దానికి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈవెన్ యూట్యూబ్ వాడు ఒకటే చెప్తాడు, మీకు లైసెన్స్ ఉన్నా లేకపోయినా, ఎవడైనా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు వేరే వాళ్ళ కంటెంట్ని మీ వీడియోస్లో వాడినట్లయితే, కంటెంట్ అంటే ఏంటి, ఆడియో వీడియో రెండింటిని కలిపి కంటెంట్ అంటారు. మీరు చేసే కంటెంట్ ఏదైతే సరే ఉందో అది ఆడియో అయినా సరే వీడియో అయినా సరే, వేరే వాళ్ళ మెటీరియల్ మీ వీడియోలో కనిపించింది అని అంటే మాత్రం అది ఖచ్చితంగా రీయూజ్డ్ కింద మేము రీయూజ్డ్ కింద సెట్ చేసేస్తాం. కాబట్టి మీరు వేరే వాళ్ళ మెటీరియల్ని వాడొద్దు అని యూట్యూబ్ వాడు చెప్తున్నాడు. అరే మ్యూజిక్స్ వాడుకోవచ్చు అని మాట్లాడతారు మీరు. ఎక్కడ చెప్పాడు వాడు మ్యూజిక్స్ వాడుకోవచ్చు మీకు అని? అఫీషియల్గా ఎక్కడా చెప్పలా. నేను 100 సార్లు చెప్పా, యూట్యూబ్లో యాప్ డెవలపర్స్ వేరుంటారు, ఇంటర్నల్ టీం వేరుంటారు. యాప్ డెవలపర్స్ తీసుకొచ్చే అప్డేట్స్ ఇంటర్నల్ టీంకి సంబంధం ఉండదు. వాడు ఎన్ని అప్డేట్లు తీసుకొచ్చినా ఇంటర్నల్ టీం కొన్ని పాలసీస్ ఇస్తారు. మానిటైజేషన్ మీకు ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే మీరు ఇవి ఫాలో అవ్వాలని వాడు ఎప్పటికప్పుడు పాలసీస్ మెన్షన్ చేస్తాడు. మీరు అవి ఫాలో అవ్వరు. ఇగో వీడి ఆప్షన్ ఇచ్చాడుగా వాడేస్తా, వాడు ఆప్షన్ ఇచ్చాడు వాడతారు. మీరు ఎవరికి పెడతాడు కంప్లైంట్? యూట్యూబ్ వాడికి ఒక కంప్లైంట్ పెట్టి చూడండి, నువ్వు ఇచ్చిన ఆప్షనే నేను వాడుతున్నా, నా మానిటైజేషన్ ఎందుకు తీసావురా అని మీరు కంప్లైంట్ పెట్టి చూడండి, వాడి సైడ్ నుంచి రెస్పాన్స్ వస్తుందేమో చూడండి. ఇంతమందిని చూస్తాడు వాడు. కొన్ని లక్షల కోట్ల ఛానల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. మీరేం పెద్ద మోతవర్లు ఏం కాదు. వాడు ఆప్షన్ ఇచ్చాడు వాడుకున్నాడు. ఎవరికి చెప్తారు? వాడు మానిటైజేషన్ తీసేశాడు, ఎవరికి చెప్తారు చెప్పండి? ఎవరికి చెప్పడానికి లేదు ఆప్షన్. ఈవెన్ మీరు మెయిల్ పెట్టినా కానీ మీదే పాలసీస్కి అనుగుణంగా లేదు మీ ఛానల్, అందుకే తీసేసాం. అరే బాబు ప్రాపర్ పాయింట్ చెప్పానంటే ఏం లేదు, వాడు కేసు క్లోజ్ చేస్తాడు అక్కడ. కావాలంటే చూడండి, ఎందుకంటే 9 years 10 years నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. మేము ఇవన్నీ పడి ఉన్నాం, మీకు అర్థం కాదు.
ఇంకొకడు వస్తాడు వేరే వాళ్ళ వీడియోస్ని కూడా వాడుకోవచ్చు, ఫెయిర్ యూజ్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది, నీకు తెలుసా అది అన్నట్టు. నాకు తెలుసు, నీకు తెలుసా ఆ ఫెయిర్ యూజ్ పాలసీ ఎక్కడ అప్లికేబుల్ అవుతుందో? రీసెంట్గా అని చెప్పేసి ఒక న్యూస్ వాళ్ళు 7 సెకండ్స్ 9 సెకండ్స్ ఒక క్లిప్పు ఒక ఆ క్రియేటర్ పేరు నాకు సరిగా ఐడియా లేదు, ఒక క్రియేటర్ వాడితే అతని మీద 45 lakhs ఫైన్ వేశారు. అంటే నీ మీద వేసిన స్ట్రైక్ తీయాలి అని అంటే 45 లక్షలు ఫైన్ కట్టు అని చెప్పేసి అన్నాడు. 7 సెకండ్స్ 9 సెకండ్స్ వాడాడు అతను. ఫెయిర్ యూజ్ పాలసీ ఒకటి ఉందిగా అని చెప్పేసి చేశాడు. ఇప్పుడు కంట్రీ వైజ్గా అది వైరల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, న్యూస్ కేసు అని కొట్టండి వస్తుంది. ఫెయిర్ యూజ్ పాలసీ అప్లికేబుల్ అవుతుందనే మనోడు వాడాడు. మరి అక్కడ కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు పడ్డది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిర్ యూజ్ పాలసీ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? మీరు ఏదైనా ఒక కంటెంట్ని వాడినప్పుడు ఆ కంటెంట్ ఓనర్కి ఇబ్బంది కలగకుండా మీరు వాడాలి. అర్థమవుతుందా? అంతేగాని ఫెయిర్ యూజ్ పాలసీ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టడం, లేకపోతే ఇంకోటి చేయటం, అట్లా చేస్తే అవ్వదండి. అర్థమవుతుందా? నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు. ఎందుకు? ఆ దేవుడు నోట్లో నాలుగిచ్చాడు, అది ఎడి తిరిగితే అటు మాట్లాడేస్తారు. ఫెయిర్ యూజ్ పాలసీ అంటే ఏంటో తెలుసా మీకు? ఎలా అప్లికేబుల్ అవుతుందో తెలుసా మీకు? ఏం తెలీదు. ఆడెవడో చెప్పాడు, ఈడొస్తాడు కామెంట్ పెడతాడు, దాన్ని తీసుకొచ్చి చేస్తాడు. మీరు ఒక్కసారి ఫాలో అవ్వండి రా బాబు. మీరు ఒక్కసారి ఫాలో అయ్యి మీరు చెప్పినట్టుగానే ఫెయిర్ యూజ్ పాలసీ ఉందిగా, వేరే వాళ్ళ ఛానల్లో ఉన్న కంటెంట్ తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టండి. మానిటైజేషన్ అవుతుందో చూద్దాం, కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఉంటుందేమో చూద్దాం. ఒకవేళ అవతల ఉన్నవాడు సైకోపాత్ మెంటల్ నా కొడుకు అయితే మీ ఛానల్ మీద స్ట్రైక్స్ వేసి లేపేస్తాడు. తెలుసా మీకు ఆ సంగతి? అవేమి ఉండవు. నోటికి సోది వచ్చింది, ఆ సోది మాగాలి. ఆ సోది గురించి చెప్తున్నా. నెక్స్ట్, సోది చెప్తున్నావు అని అంట. నేనేం సోది చెప్పాను? నాకు అర్థం కావట్లేదు. పాలసీస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తా. ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ నుంచి అప్డేట్ వచ్చింది అని అంటే మాత్రం మీకు చదువు వచ్చా రాదా అనేది నేను ఆలోచించను. స్క్రీన్ మీద ఒక స్క్రీన్ షాట్ వేస్తా, స్క్రీన్ మీద పాలసీ స్క్రీన్ మీద వేసి దాని గురించి నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్నిసార్లు ఏదన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే వాటికి యారో మార్క్స్ పెడతా. తెలుసా మీకు ఆ సంగతి? ఎందుకు పెడతాను అవన్నీ? నేను చెప్పేది మీకు సోదిలాగా ఉండకూడదు. ఇగో ఈ పాయింట్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్లో ఉన్న తాత్పర్యం ఏంటి, ఇగో ఇది మనం వాడితే ఇగో ఇలా ఉంటుంది, ఇది సో అండ్ సో అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమవుతుందా? అది అర్థం చేసుకున్న వాడికి చాలా మంచి చాలా బాగా చెప్పావన్న, అసలు ఇది నాకు అర్థం అవుతుందో లేదో అని చాలా కంగారు పడ్డా ఈ అప్డేటు. కానీ నిజంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసావన్నా, నువ్వు చాలా మంచివాడు అన్న. ఇలాంటి కామెంట్స్ వస్తాయి నాకు. ఏది పడితే అది తీసుకొచ్చి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి 1 million పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఈవెన్ ఈ సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ ఎలిజిబిలిటీ కూడా రావట్లేదు. తల ప్రాణం తోక్క వస్తుంది వాళ్ళ ఛానల్స్కి అది క్లెయిమ్ చేసి పెట్టడానికి. తెలుసా మీకు ఆ సంగతి? ఇవన్నీ చెప్పలేనండి. ఇవన్నీ పలాని ఛానల్ నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళు నా క్లయింట్స్. నేను వాళ్ళ ఛానల్కి వర్క్ చేస్తున్నా. నేను చెప్పలేను అవన్నీ పలాని ఛానల్ అని పేరు చెప్పలేను. మీకేంటి? మీకు పేర్లు కావాలి. అర్థమవుతుందా? వెరీ సూన్ నేను అవి కూడా ప్లాన్ చేస్తా. అఫీషియల్ ఆ క్రియేటర్స్తోనే వీడియోస్ కూడా ప్లాన్ చేస్తా, మీరు చూడండి. సో ఇదండి. అండ్ లాస్ట్గా ఈ 2-3 days నుంచి నాకు ఒక కామెంట్ అయితే రిపీటెడ్గా వస్తుంది అన్న, వాట్ అబౌట్ గేమింగ్ ఛానల్స్ అన్న. మరి మీరు చెప్పిన అప్డేట్ ఓకే, నాకు అర్థమైంది. బట్ గేమింగ్ ఛానల్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మీరు కుదిరితే ఒక చిన్నపాటి సెటప్ చేసుకోండి. లైక్ ఒక చిన్న పీసీ తీసుకోండి. మీరు గేమ్ ఆడుతా ఒక చిన్న వెబ్ క్యామ్ పెట్టేసి లైవ్లో కనీసం మీ ఫేస్ వచ్చేటట్టుగా చూడండి, మ్యాక్సిమం చూడండి. అండ్ వాయిస్ ఉండాలి. ఒక వెబ్ క్యామ్ పెట్టేసి, ఇప్పుడు స్ట్రీమర్స్ చేస్తూ ఉన్నారు కదా, ఒక సైడ్ కార్నర్లో ఫేస్ పెట్టేసి వాయిస్ ఇచ్చి చేస్తున్నారు కదా, అలా చేయండి, సరిపోతుంది. ఒకవేళ ఫేస్ క్యామ్ పెట్టలేని పరిస్థితి ఉంటే అప్పుడప్పుడు నార్మల్ ఏదైనా అప్డేట్ ఇట్లాంటివి వస్తే ఇంట్రడక్షన్ మాత్రం ఫేస్ క్యామ్ పెట్టి చేసి, అది అయిపోయిన తర్వాత గేమింగ్లోకి వెళ్ళిపోయి ఆ అప్డేట్ ఏమొచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ మాట్లాడితే మీరు గేమ్ ప్లే ఆడండి, సరిపోద్ది. దిస్ ఈజ్ ఎనఫ్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. అయితే ఇంకా మీదట ఇట్లాంటి రెస్పాన్స్ వీడియో అయితే ఉండదండి. బట్ ఏంటంటే స్టిల్ వీళ్ళు చెడేది కాక ఇంకా తెలిసి తెలియని వాళ్ళకి కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, అఫీషియల్గా నా ఛానల్ నుంచి కామెంట్ మీకు రిప్లై వస్తేనే మీరు రెస్పాండ్ అవ్వండి. అసలు నాలెడ్జ్ లేని పర్సన్స్ కూడా మీకు రిప్లై ఇస్తున్నారు. ఆ రిప్లై వల్ల ఏంటంటే అదే నిజమని మీరు నమ్మేస్తున్నారు. మీ ఛానల్స్ అయితే ప్రాబ్లంలో పడుతున్నాయి. దానికి నేను ఎలాంటి బాధ్యత వహించలేనండి, అర్థం చేసుకోండి. నేను ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీ ఛానల్ ఏదైనా సఫర్ అయితే దానికి నాది బాధ్యత.
ఇంత ఓపెన్ ఛాలెంజ్ ఎవరు చేయడు నాకు తెలిసినంత వరకు. అందుకనే కామెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా, అంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేసే అంత సింపుల్గా ఉంటే నేను టైప్ చేసి పెడతాను. ఒకవేళ టైప్ చేయలేదు, కొంచెం కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అన్నప్పుడు మాత్రం కాల్ మీ 4లో కాల్ చేయండి అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఒకటి టైప్ చేస్తే మీరు ఇంకొకటి అర్థం చేసుకున్నారనుకోండి, ఎవరిది ప్రాబ్లం? మీ ఛానలే ప్రాబ్లం అవుతుంది. మీ సేఫ్టీ కోసమే నేను ఇట్లా కాల్ మీ 4లో కాల్ చేయండి, అక్కడైతే నేను ఇంకా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను. అది స్టిల్ ఒకటే చెప్తానండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. అవసరం అయితేనే కాల్ చేయండి, అవసరం లేకపోతే చేయొద్దు. వీడియో అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి, తప్పలేదు. ఎందుకంటే మన ఫోన్లో డేటా ఉంది కదా, వైఫై ఎక్కడైనా ఫ్రీగానే దొరుకుతుంది కదా. వీడియో ఒక్కసారి కాకపోతే 2 సార్లు చూడండి, అర్థమయ్యేలాగా, అర్థమైపోద్ది కదా. అది సో అదండి వీడియో. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ రేపు ఒక వీడియో వస్తుంది గేమింగ్ చైర్, ఇది మన స్లీప్ కంపెనీ వాళ్ళు మనకి రివ్యూ యూనిట్ కింద పంపించారు. కొద్దిగా ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, గేమింగ్ చైర్, ఓకేనా. అండ్ ఈ ప్రమోషన్స్ కూడా ఎలా తెచ్చుకోవాలనేది ఒక సపరేట్ వీడియో చేస్తానండి. అంటే ఈ స్లీప్ కంపెనీ వాళ్ళని మమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు, మేము ఎట్లా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము, సో అండ్ సో ప్రోడక్ట్ వచ్చేదాకా. సో ఇదంతా ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తా. ఇది ఒకటనే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి రివ్యూ యూనిట్స్కి. సో అవి అన్నీ కూడా ఎలా తెచ్చుకోవాలనేది కూడా నేను వీడియో చేస్తాను తప్పకుండా, ఓకేనా. వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.